అంటే అక్కడ బ్రోకర్ ఉన్నాడు, దేవుని దగ్గర అసలు పోవడానికి కూడా మీలాంటి వాళ్ళ మైండ్ లో ఆ, బ్రోకర్ అనగానే ఇప్పుడున్న సమాజంలో ఆడపిల్లలను తార్చేవాడిని బ్రోకర్ అంటారు. ఉమ్, లేదా ఇక్కడి తప్పుడు మాట్లాడుతూ అక్కడి తప్పుడు మాటలు ఇక్కడ చెప్పేటువంటి Hmm. క్యారెక్టర్లెస్ ఫెలోస్ ని బ్రోకర్ అనేటువంటిది నీ మైండ్ లో పెట్టుకున్నావు కాబట్టి Hmm. బ్రోకర్ అనేది నీకు భూత పదంగా నేరం లాగా కనిపిస్తుండొచ్చు, వినిపిస్తుండొచ్చు. కానీ నాడ మీలాంటి వాళ్ళు కనీసం చదువుకున్నోనికి అర్థమైందని తెలుగులో కూడా మధ్యవర్తులు ఎందుకు అని పెట్టా. చూసా సో చూసా మీరు ఆ post. మధ్యవర్తులు అనే పదాన్ని స్కిప్ చేసి ఉమ్, దొంగనా కొడుక ఉమ్, అని ఎందుకన్నావు అనకుండా దొంగనా కొడుక అని ఆగితే నిన్నే దొంగనా కొడుక అన్నట్టు అవుతుంది. ఉమ్. సో ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు మీరు గుడికి కొన్ని రూల్స్ ఉంటాయి. మీరు ఎవరిని పడితే వాళ్ళని లోపలికి రానివ్వరు, కొంతమంది ప్రధాన మంత్రులను కూడా రాష్ట్రపతులను కూడా పోనివ్వరు. సో అలాంటి రూల్స్ ఆ గుడికి ఉన్నాయి కదా, మీరు దాన్ని ఎట్లా మీరు అబ్జెక్షన్ చేస్తారు? అడ ఉండని ఎవరొద్దంటారు బ్రదర్. ఆ, నీ గుడి రూల్స్ ను నువ్వు పాటించొద్దని నేను అన్నానా? అదే పోనివ్వలేదు, మీరు అక్కడి వరకే ఆలోచిస్తున్నారు.